హలో ఆల్, వెల్కమ్ టు విహారీస్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ ఫాస్టింగ్ హీరో సాబుదానా అండి. అదే మన సగ్గుబియ్యం కిచిడి. రెడీగా ఉండండి, బికాస్ వన్స్ యూ స్మెల్ ఇట్ ఫాస్టింగ్ కూడా ఫీస్టింగ్లా మార్చేస్తుంది. ప్రిపరేషన్ చూసేద్దామా. 1 కప్ సగ్గుబియ్యం తీసుకోండి, దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. మనకి పొట్టులాగా వస్తుంది కదా, అది ఉండకూడదండి. సో 2-3 టైమ్స్ కడుక్కొని 1 కప్ మజ్జిగ తీసుకొని నానబెట్టేసుకోండి. సాబుదానా ఇంకా స్మూత్నెస్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలు దోరగా వేపించేసుకోండి. పల్లీలు కొంచెం వేగాక దాన్ని మనం మిక్సీ చేసేసుకోవాలండి, అంటే కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన నానిన సగ్గుబియ్యం, దీంట్లో ఇందాక మనం కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అది వేసేసి అండ్ కొంచెం ఒక పించ్ సాల్ట్ కూడా వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మీ ఇష్టం, ఆయిల్ అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ ఫైన్ చాప్డ్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని అండ్ నెక్స్ట్ మన వన్ ఆలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. అండ్ సాల్ట్ వేసి ఆలు కొంచెం మెత్తగా మగ్గనియండి. ఆలు మెత్తగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న సాబుదానా పల్లి మిక్స్చర్ ఉంది కదా, అది అందులో వేసేయండి. సాబుదానా కొంచెం వేడెక్కితే సరిపోతుందండి, మంచిగా కింద అంటుకుంటూ ఉంటుంది. మంచిగా కలిపేసుకుంటే రెడీ మన సాబుదానా కిచిడి. ఫాస్టింగ్ టైమ్స్లో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. మార్నింగ్ హడావిడి లేకుండా అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విహారీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.